సార్ తెలంగాణలో అధికారుల అలజడి, ఆరోపణల యుద్ధం. నిన్న రిజ్వీ అనే మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆయనకు మధ్యలో వివాదం రావడం, చివరిగా ఐఏఎస్ అధికారి విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోయారు. పెద్ద విషయం కదా, ఒక ఐఏఎస్ అధికారి విఆర్ఎస్ వద్దు ఆయన రిలీవ్ చేయకండి అని మంత్రి చెప్పారు, ఆయన రిలీవ్ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. కేటీఆర్ తర్వాత వాళ్ళ పత్రిక ముఖ్యంగా దాని మీద తీవ్రంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్లు చాలా పెట్టడం వల్ల ఇలా జరుగుతుంది, ముఖ్య నేత వీళ్ళందరి మధ్యలో అధికారులు చాలా నలిగిపోతున్నారని. అంతకుముందు కూడా 1-2 సార్లు ఐఏఎస్లు వీళ్ళందరూ సమావేశాలు జరుపుకోవటం, రాజకీయంగా ఎక్కడికెక్కడ ఆదేశాలు ఇవ్వడం, మా మీద ఒత్తిళ్లు పెంచడం, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాం అని చెప్పడం, మంత్రులు కూడా కొంతమంది మీద అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేయడం. మీరు ఇంకా గుర్తు చేసుకుంటే కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం, అధికారులు కనీసం ఈ ప్రవర్తన నియమావళి పాటించకపోతే మటుకు ఉత్తరోత్తర సమస్యలు వస్తాయని బహిరంగంగా కూడా ఆ ఉత్తర్వు బయటికి రావడం జరిగింది. కాబట్టి అఫీషియల్ బ్యూరోక్రసీలో మటుకు కొంత ఈ సమస్య తీవ్రంగానే వస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు నెమ్మదిగా పోలీసులోకి వచ్చి ఈరోజు ఉదయం అయితే కనుక కేటీఆర్ డీజీపీని, కొత్త డీజీపీ గురి శివధర్ రెడ్డి చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. మీకు అసలు ఇది లేదా, సిగ్గు బిడియం లేదా అన్న స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంతకుముందు హైడ్రా మీద ఇట్లాంటివి సరే. సో ఒక విధంగా గతంతో పోలిస్తే బహుశా రాజకీయ వేడి పెరిగే కొద్దీ అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి వేడి పెరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న మనం మాట్లాడిన సురేఖ, అతను ఐఏఎస్ అధికారి కాదు కానీ మొత్తానికి అధికారే కదా, ఇది సహాయకుడే కదా, అది కూడా కేటీఆర్ మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి వీటి మీద కొంత ప్రక్షాళన జరగాల్సిన ఒక అవసరం అయితే ఈ యంత్రాంగానికి సంబంధించి, ఉత్తర్వులకు సంబంధించి సచివాలయంలోకి వచ్చి కొంతమంది అనధికారికంగా అక్కడ ఏమీ చోటు లేకపోయినా కానీ ఎక్కువ పనులు జరపడానికి వాళ్ళే పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు, ఇట్లాంటివి చక్కదిద్దాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది. బీహార్